హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే పిల్లలకి రెడీ చేశాను. అది ఏం చేశాను అనేది జస్ట్ మీతో అలా షేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీ రైస్ అయితే చేశాను. స్నాక్స్ కోసం అయితే కీరా పెట్టాను. ఇంకా ఏదో ఒకటి అనమాట, ఇంట్లో ఏముంటే అది పెడుతూ ఉంటాను. కీరా అయితే ఇష్టంగా తింటారు ఉజ్వల్, ఖుషి. ఇంక అందుకని కీరా అయితే పెట్టాను. ఇంక వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి స్కూల్కి కూడా పంపించేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్ పొటాటో. ఇంకా అందుకనేసి తీసుకున్నాను. ఇంకా దాన్ని ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి స్వీట్ పొటాటో అంటే ఇష్టమో చెప్పండి. హెల్త్ కి అయితే చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఇవి తింటే. పైగా ఇది సీజనల్ గా దొరికేదన్నమాట. రెగ్యులర్ గా అయితే దొరకవు. ఇయర్లీ వన్స్ ఆర్ 2 టైమ్సే మనకి దొరుకుతాయి అన్నమాట ఈ పంట అయితే. ఇంకప్పుడు తినాలి కాబట్టి నేను సీజనల్ ఏవి మిస్ అవ్వను అనమాట. సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలా దొరికేటివి కానీ ఏదైనా తింటాను. అలా ఇష్టం అనమాట నాకు. ఇంకా అవి బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా అలాగే యూజువల్ ఏదైనా స్వీట్ చేయమా ఈవినింగ్ స్నాక్స్ కోసము, స్కూల్ నుంచి వచ్చినాక తింటాను అని అన్నాడు. ఏముందబ్బా అని చూస్తే బీట్రూట్ ఉన్నిందనమాట. ఇంకా బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నాను. ఇదైతే ఇష్టంగా తింటాడు యూజువల్ అనేసని ఇంకా అదైతే చేశాను. ఆల్రెడీ క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా ఎలా చేస్తాను అనేది షార్ట్స్లో నేను పెట్టున్నాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలా సార్లు షేర్ చేశాను ఈ రెసిపీని అనమాట. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైనలీ రెసిపీస్ అన్ని చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ కొత్త షర్ట్స్ అయితే తీసుకొచ్చాడనమాట మోహన. షాపింగ్ కి వెళ్ళాడు. షాపింగ్ కి వెళ్ళి దర్శన్ లో ఈ షర్ట్స్ అయితే తీసుకొచ్చాడనమాట ఉజ్వల్ కోసం అనేసని. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. అందుకే మీతో అలా షేర్ చేశాను. ఈ వర్క్స్ తోనే నాకు మొత్తం టైం అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ గుడికి వెళ్ళాలన్నమాట, శివాలయానికి. 3rd వీక్ అన్నమాట దీపం పెట్టుకోవాలి. అందుకనేసని అన్ని రెడీ చేసుకుంటున్నాను పూజకు కావాల్సినటివి. ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఇంకా గుడికైతే వెళ్తున్నాను. పిల్లల్ని అయితే మోహన తీసుకొస్తాను స్కూల్ నుంచి అని చెప్పాడు. అందుకనేసని నేనైతే గుడికి వచ్చాను. శివయ్యకైతే దీపం అయితే పెట్టేసుకున్నాను. దర్శనం కూడా చేసుకున్నాను. హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇక్కడ మోహన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఉజ్వల్ పికప్ చేసుకొని నిన్నొచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. అందుకని వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ మోహన అయితే వచ్చేసారు. ముగ్గురం కలిసి టీ తాగుదాం అనేసని వచ్చామన్నమాట. ఇక్కడ నేను లెమన్ టీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎప్పుడు టీ తాగుతాం కదా, లెమన్ టీ ట్రై చేద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది అనేసని. అది ఇక్కడ ఉజ్వల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చూడమ్మా ఎలా దొరుకుతా ఉందని సైన్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నేను అర్థమైనట్టు వింటున్నాను. ఫైనల్లీ టీ తాగేసాము. ఇంటికైతే వచ్చేసాము. యాజ్ యూజువల్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ కోసము దోశ అండ్ చట్నీ అయితే చేశాను. ఆ డే అలా గడిచింది. పెద్దగా నేనేమైతే షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూసారా ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం అన్నమాట. హెవీగా స్టార్ట్ అయింది. పిల్లలు స్కూల్ కి పంపించానో లేదో వెంటనే స్టార్ట్ అయిపోయింది అనమాట. క్లైమేట్ ఎంజాయ్ చేద్దాము అనేసని బయట వచ్చి అలా వీడియో తీసుకున్నాను. చాలా వీడియోస్ లో చెప్పాను కదండి, వర్షాన్ని అలా చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అడే నేను వర్క్స్ ఏం చేయలేదు. కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి చూసుకుంటూ ఉండిపోయాను. ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను మా ఓనర్ ఆంటీ ఇద్దరం కూర్చొని కొంతసేపు మాటలు చెప్పుకున్నాము. ఇక్కడ ఖుషి స్కూల్ నుంచి వచ్చి ఉజ్వల్కి
ఆమ్లెట్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిందనమాట. అది ఇక్కడ చేసి ఉజ్వల్‌ని తినమని చెప్తుంది. ఎలా ఉంది ట్రై చెయ్యి అన్నయ్య అనేసని. చాలా బాగా చేసింది. కానీ కారం అయితే కొంచెం ఎక్కువే ఏసింది. ఇంకిప్పుడు మేము సడెన్‌గా బయటైతే ఎళ్తున్నామనమాట. మోహనాని అడిగాము. అట్లా సరదాగా బయటెళ్దాం మోహన టీ తాగేసొద్దాము. క్లైమేట్ బావుంది కదా అని నేను చానా వీడియోస్‌లో చెప్పాను. ఇలా మాకు బయటెళ్ళి టీ తాగడం, ఎంజాయ్ చేయడం చాలా ఇష్టమని. అలా కొంచెం మూడ్ చిల్ అవుతుందనమాట. రిలాక్స్‌గా గూడా ఉంటుంది అనేసని ఇంకా అలా సరదాగా బయటెళ్ళాము. వెళ్ళేసి ఇంకా టీ కోసం అయితే ఇది కొత్త స్పాట్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మోహన ఇక్కడికి తీసుకొచ్చాడు. ఉజ్వల్ అయితే కార్‌లోనే ఉన్నాడు. మా చిన్నోడితో అన్నమాట. ఇంకిక్కడ మేము టీతో పాటు పరాటా ట్రై చేద్దాము అనిపించి పరాటా అయితే ఆర్డర్ చేశాము. ఇంకా అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే కూడా ఆర్డర్ చేశాము. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అనేసని. ఇంకా నాకు మోహనాకి షేరింగ్ అన్నమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, ఖుషికి అయితే పరాటా, ఉజ్వల్ అయితే నాకేమొద్దు టీ తాగుతాను అన్నాడు. ఫైనల్లీ టేస్టింగ్ టైం అన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. టీ తాగుదామని వచ్చిన వాళ్ళము ఏకంగా డిన్నరే చేసామన్నమాట. డిన్నర్ అయితే తిన్నాము. ఇంకిక్కడ టీ టైమ్ అన్నమాట. టీ తాగడానికొచ్చి టీ తాగకపోతే ఎలా చెప్పండి? టీ అయితే తాగాము. చాలా బావుంది. ఇంకిక్కడ ఉజ్వల్ కోసం అయితే టీ తీసుకెళ్తుంది ఖుషి. అది కాలుతుందంట. వద్దు నేను తీసుకెళ్తానంటే వినలేదు. నేనే తీసుకెళ్తాను అనింది. ఫైనల్‌గా చేతులు కాలుతున్నాయని మధ్యలో అలా పెట్టేసింది. ఎలాగో తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసిందిలేండి. మొండి పిల్ల. ఇంకిక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ తెలిసుంటుంది. కానీ మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఇలా మన హస్బెండ్‌తో కానీ, పిల్లలతో కానీ అప్పుడప్పుడు ఇలా బయటెళ్ళి టైమ్ స్పెండ్ చేస్తుంటే మైండ్‌కి రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే ఒకరి ఒపీనియన్స్ ఒకరు షేర్ చేసుకుంటాము. ఒకరి థాట్స్ ఒకరు షేర్ చేసుకుంటాము. ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకుంటాము. ఓపెన్ అప్ అవుతాము. మైండ్ రిలాక్స్ అవుతుంది. పిల్లల మనసులో ఏముంది, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అన్నీ షేర్ చేసుకుంటాము. అలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తామన్నమాట. ఇలా అప్పుడప్పుడు బయట వెళ్తుంటే మన వర్క్స్ నుంచి కూడా స్ట్రెస్ అయితే తగ్గుతుందన్నమాట. చాలా రిలాక్స్‌గా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళతో, మనకి ఇష్టమైన వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా టైమ్ స్పెండ్ చేస్తే రిలేషన్‌షిప్స్ బావుంటాయి. బాండింగ్ బావుంటుంది అనేది నా ఒపీనియన్ అన్నమాట. దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ వీళ్ళని స్కూల్‌కి అయితే రెడీ చేసి పంపించేశాను. మా చిన్నోడు చూసారా ఎంత దూరం వెళ్ళి బాయ్ చెప్పేసి వస్తున్నాడు. రెగ్యులర్‌గా అలానే చేస్తాడన్నమాట. ఇంకిక్కడ వీళ్ళని స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఫాస్ట్‌గా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకిక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఏంటా అనుకుంటున్నారా? పుట్టకైతే పూజ చేసుకుంటున్నానండి. అదే అండి నాగమ్మ దేవతకైతే పూజ చేసుకుంటున్నాను. నాగుల చవితి రోజు పూజ చేసుకోలేకపోయాను. అందుకనేసని ఇంకా ఆ రోజు అయితే చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. నానబెట్టిన బియ్యము, సద్దలు, చక్కెర, బెల్లం వేసి ప్రసాదము, అలాగే నువ్వుల సింబిలి, నెక్స్ట్ శనగపప్పుల సింబిలి, ఇంకా పాలు, ఎగ్ అన్నీ అయితే రెడీ చేసుకునేసి ఇంకా పూజ అయితే ఇంట్లో చేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరుతాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కలర్. కానీ ఈ కలర్ అయితే కట్టుకున్నాను. ఫైనల్లీ పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి నేను శారీ అయితే పెడతానండి. అందుకని ఇంకా ఆ శారీ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మా పక్కూరు దగ్గర ఉంటుందండి. పక్కనే శివాలయం అన్నమాట. శివాలయం పక్కనే ఈ పుట్ట అయితే ఉంటుంది. చూసారా ఎంతమంది వచ్చి పూజ చేసుకొని వెళ్ళారు. నేను కొంచెం లేట్‌గా వచ్చానన్నమాట. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి పంపించేసి ఇంక ఇంట్లో అన్ని పనులు చూసుకొచ్చేసరికి 11 అయిపోయింది. ఆ టైంకే అందరూ వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయిన్నారు. నేనే లేట్ అన్నమాట. ఫైనల్లీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను. ఫైనల్లీ అమ్మకైతే పూజ చేసుకునేసాను. చాలా హ్యాపీ
హ్యాపీగా పీస్ఫుల్గా రిలాక్స్గా పూజ అయితే చేసుకున్నాను. మనసుకి ఎంతో బాగా అనిపించింది. ఇలా ఇంటికి బయలుదేరుతున్నానో లేదో పూజ చేసుకొని, కొత్త పెళ్లి జంట అన్నమాట, కొత్తగా పెళ్లి చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చారు. అది ముచ్చటేసి అలా వీడియో తీశాను, మీతో షేర్ చేస్తున్నాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ చూసారా అమ్మవారి రక్ష అన్నమాట, కట్టుకున్నాను. అదే మీతో అలా చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం పెద్దగా నేనేం షూట్ చేయలేదు, ఇంట్లో వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉండిపోయాను. ఇది ఈవినింగ్ అన్నమాట. యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసుకొని ఇంకా ఖుషి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ వెళ్తుంటే మా జిన్నోడు చూసారు ఎంత డల్ గా చూస్తున్నారు, మీరు వినండి. అక్కని తడుకోరావద్దు, ఉజ్వల్ని ఖుషి అక్కని తోడుకొని రావద్దు. సరే అలా డల్ గా ఉంటాడనమాట మా జిన్నోడు. మేము బయట వస్తే తనకి అంత బాధ అనమాట. ఇంకా మాటలు చెప్పి మాయ చేసి బయట రావాలి. ఇంక ఇక్కడ ఫైనల్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసరికి ఖుషి అయితే గేమ్స్ ఆడుతుంది. తనకి టోర్నమెంట్ ఉందన్నమాట, కబడ్డీ ఖోఖో. ఇంకా దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తుంది. వెయిట్ చేయమ్మా ఒక 10 minutes వెళ్దాము డాన్స్ క్లాస్ కి అనింది. ఇంక ఈ లోపల గేమ్ ఆడుతుంటే నాకు ముచ్చటేసింది, చాలా బాగా ఆడింది. అందుకని వీడియో షూట్ చేశాను, మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చాలా బాగా ఆడింది కబడ్డీ అయితే. చూసారు కదండి ఖుషి ఎలా ఆడిందో. తను బాగా ఆడుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తన గేమ్ ఎలా ఉంది అనేసి. మళ్ళీ గేమ్ అయిపోయింది, డాన్స్ క్లాస్ కి వెళ్ళాము. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయి రిటర్న్ ఉజ్వల్ పికప్ చేసుకుందామని స్కూల్ దగ్గరకు వచ్చాము. ఇంకా ఉజ్వల్ పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఖుషి అయితే పానీపూరి కావాలమ్మా అనేసి అడిగింది. ఇంకా అందుకని చాట్ దగ్గర అయితే ఆగాము. ఇంక ఇక్కడ చూడండి దెబ్బ చూపిస్తుంది మీ అందరికి, గేమ్ ఆడి దెబ్బ తగిలింది నాకు అనేసి చూపిస్తుంది నేను వీడియో తీస్తుంటే. నిజంగా అండి కబడ్డీ ఆడి ఎన్ని దెబ్బలు తగిలించుకునిందో పాపము. కాళ్ళంతా చేతులంతా దెబ్బలే, మట్లో పడి అంతా గొక్కపోయినాయి అన్నమాట. ఇంక ఇక్కడ చాట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది అనమాట. ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఆ ఏరియాలో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంటికెళ్ళి ఉజ్వల్ని డ్రాప్ చేసేసి ఇంక ఇప్పుడు రిటర్న్ మళ్ళీ మేము టౌన్ కి వచ్చామన్నమాట. ఎక్కడికి వచ్చాము అనేది అర్థమైపోయి ఉంటుంది. ఫర్నిచర్ షోరూమ్ కి అయితే వచ్చాము. కొత్తది కాట్ ఒకటి తీసుకుందాము అనుకుంటున్నాము, ఆల్రెడీ ఉందండి అది మాకన్నమాట. ఇంక ఇప్పుడు పిల్లలకి సపరేట్ గా తీసుకుందాము అనేసని ఈ షోరూమ్ కి అయితే వచ్చాము. ఇది కొత్తగా ఓపెన్ చేశారు, పైగా ఆఫర్స్ బాగున్నాయి అనేసని వచ్చామన్నమాట. చూద్దాం మోడల్స్ ఎలా ఉన్నాయి, నచ్చితే తీసుకుందాము అని. నాకు ఎంటర్ అవ్వంగానే ఈ డైనింగ్ టేబుల్స్ అయితే భలే నచ్చాయి. సింపుల్ గా చాలా బాగున్నాయి అన్నమాట. ఫైనలీ మా కార్ట్ సెక్షన్ కి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని అయితే చూసాము, బాగున్నాయి. ఫైనల్ గా ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాము. ఈ లోపల అక్కడ ఉయ్యాలైతే కనపడింది. ఉయ్యాలైతే చాలా ఇష్టం అన్నమాట. ఆల్రెడీ ఉనింది, అది పాడైపోయింది, పాడేసాము. ఇంకా కొత్తది తీసుకోవాలని చూస్తూ ఉన్నాము. ఇంకా అందుకని అది చూసాము, తర్వాత చూద్దాంలే అనేసి ఫైనల్ గా మంచం అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే నచ్చిందన్నమాట. బెడ్ మంచము బాగుంది, డిజైన్ అంతా సింపుల్ గా ఉంది, సైజ్ కూడా మా బెడ్రూమ్ లోకి సరిపోతుందని ఇదైతే ఫైనల్ చేసుకున్నాము. ఇలా ఫైనల్ చేసుకున్నామో లేదో అది చెక్ చేస్తే స్క్రాచెస్ ఉన్నాయన్నమాట. ఇంకో పీస్ ఉంటే చూస్తాము అని చెప్పి వెళ్ళున్నారు, చెక్ చేస్తాము అని. ఈ లోపల ఉయ్యాలైతే చూస్తున్నాను, నాకు భలే నచ్చింది. మోనా తీసి అంటే నెక్స్ట్ టైం చూద్దాము అన్నాడు. ఇక్కడ ఈ సోఫా సెట్ అయితే భలే నచ్చింది. అందులో ఆ టీపాయ్ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంది, క్లాసీగా సింపుల్ గా రిచ్ లుక్ ఉందన్నమాట. ఎంత బాగా అనిపించిందో, అందుకే అలా వీడియో తీస్తున్నాను. కానీ మా ఇంట్లో ఇదైతే సరిపోదండి, పెద్దిల్లు కట్టుకున్నప్పుడు ఇలాగే వేసుకోవాలని అనిపించింది. ఫైనలీ అక్కడ మేము ఏమి అయితే తీసుకోలేదు, ఎందుకంటే మేము చూసింది స్క్రాచెస్ ఉంది కదా, నెక్స్ట్ పీస్ అయితే లేదంట, ఒక 10 days పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పారు.
సరే అని అనేసని ఇంక మేము ఆర్డర్ పెట్టేసి వచ్చేసాము. ఇంక ఎలాగో డిన్నర్ టైం అయిందనేసని టిఫిన్ చేసేసి వెళ్దాము అని. ఇది రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్ అనమాట. టిఫిన్ తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.